క్రియాయోగకు సంబంధించినటువంటి క్లాసుల కోసం పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. చాలామంది క్రియాయోగకు సంబంధించినటువంటి ప్రాణాయామాన్ని చేయటానికి చాలా సంఘర్షణ చేస్తారు. చాలా సంవత్సరాల తరబడి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అది మనకి ప్రాణాయామం ఎంత ముఖ్యమైంది అంటే స్వయంగా అది చిత్తానికి సంబంధించినటువంటి, మనస్సుకు సంబంధించి నియంత్రణ, ఇంద్రియాల నియంత్రణ అవ్వచ్చు, మనస్సుకు సంబంధించినటువంటి నియంత్రణ, దీనికి సంబంధించి మూలమైనటువంటి విషయం మన యొక్క ప్రాణాయామం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రాణం ఎప్పుడైతే మనకి అది లొంగుతుందో మన స్థితి అనేది ఆటోమేటిక్గా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిపోవటం అనేది సులభం అయిపోతుంది. మరి అలాంటి ముఖ్యమైనటువంటి ప్రాణాయామాన్ని మనం నేర్చుకోవటంలో అంత శ్రమించటం అనేది కారణం ఏంటంటే దానికి సంబంధించి ఒక టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా అప్లై చేయకపోవటం. అందుకనే మనం చెప్పేటువంటి జనరల్గా క్రియాయోగలో ఎక్కడైనా కానీ బెల్లీ బ్రీతింగ్, ఓషన్ బ్రీతింగ్ అనేటువంటి 2 ప్రిపరేటరీ ప్రాణాయామాస్ అనేవి ఉంటాయి. ఈ ప్రిపరేటరీ ప్రాణాయామాస్లో ఎవరైతే ఈజీ అయిపోతుందో వాళ్ళకి ఇది టెక్నిక్ అనేది పర్ఫెక్ట్ చేసుకోవడానికి, టెక్నిక్ కరెక్షన్ కోసం ముఖ్యమైనటువంటి విషయం. ఇది ఎవరికైతే పర్ఫెక్ట్ అయిపోతుందో వాళ్ళకి మెయిన్గా చేసేటువంటి ప్రాణాయామం అనేది చాలా సులభం అయిపోతుంది. అది అర్థం చేసుకోవడం కూడా సులభం అయిపోతుంది. అయితే ఈ ప్రాణాయామ అనేది మనం జనరల్గా చెప్పేటప్పుడు ఒక్కొక్క క్రియ ఒక్కొక్క గ్రంథిని భేదిస్తుంది అని చెప్తాం. అంటే మహాముద్ర వల్ల బ్రహ్మగ్రంథి, నాభి క్రియ వల్ల విష్ణు గ్రంథి, కేచరి ముద్ర వల్ల రుద్రగ్రంథి భేదన జరుగుతాయి. దీనివల్ల ఈ భేదన వల్ల ఏమవుతుందంటే ఈ ఆటంకాలు, సుషుమ్నాలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగబట్టి, చక్రాల్లో ఉన్నటువంటి ఆటంకాలు తొలగబట్టి మనం వెళ్ళేటువంటి మార్గం ఏదైతే, ముక్తి మార్గం ఏదైతే ఉందో అది చాలా సులభం అయిపోతుంది. ఇది ముక్తి మార్గం ఒకటే కాదు. దయచేసి ముక్తి మార్గం అనగానే ప్రతి వాళ్ళకి ఒక సన్యాసం అయిపోతున్నామని, ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతున్నామని, బంధాలను కోల్పోతున్నామని ఈ రకరకాలైనటువంటి అపోహలతో ఉంటారు. యాక్చువల్గా అదంతా ఒక అనుభవం అయిన వాళ్ళని మీరు ఎవరినైనా అడిగి చూడండి, మహాత్ముల్ని అడిగి చూడండి. బంధాల నుంచి బయటపడటం అంటే మనం ఏదో కోల్పోవటం కాదు, జ్ఞానాన్ని పొందటం, ఆ ఉన్నటువంటి బంధాలని అర్థం చేసుకోవటం, మీతో పాటు బంధంలో ఉన్నటువంటి వాళ్ళని దుఃఖాల నుంచి బయటపడేటువంటి స్థితికి ఎదగటం. అది మనకి ముఖ్యంగా ఈ గ్రంథుల్లో ఈ భేదన జరిగేటప్పుడు పడేటువంటి ఆటంకాలను తొలగించుకోవటానికి మనం చేసేటువంటి ఒక్కొక్క క్రియ అనేది ఉపయోగపడుతుంది. కానీ ప్రాణాయామ, అంతర్ముఖ ప్రాణాయామం ఏదైతే ఉందో ఇది ఒక్కటే అన్ని గ్రంథుల్ని భేదిస్తుంది. ఒకటి కాదు, మనకి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి అన్ని గ్రంథులని కూడా భేదించేటువంటి శక్తి ఈ ఒక్క ప్రాణాయామానికే ఉంది. కాబట్టి ఈ ప్రాణాయామాలో ఎవరైతే మాస్టర్ అయిపోతారో వాళ్ళకి అంతర్ముఖ స్థితి, సమాధి స్థితి, ఈ చక్రాలను భేదించడం, గ్రంథులన్నింటినీ భేదించేసేసి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటం అనేది చాలా సులభం అవుతుంది. అయితే ఈ ప్రాణాయామానికి సంబంధించి చాలామంది అడిగేది ఏంటంటే దాన్ని ఎలా చేయాలో మాకు అర్థం కావట్లేదు, దాన్ని ఎలాగా అంత టైం రావాలంటే, ఎందుకంటే ప్రాణాయామ అనేది ఏంటి అంటే ప్రాణ అంటే ప్రాణశక్తి, తీసుకునేటువంటి శ్వాస, ఆయామం అంటే పొడిగించటం, విస్తరించటం అనేటువంటి అర్థం. ఈ పొడిగించటం, విస్తరించటంలోనే మన యొక్క అంతర్ముఖ స్థితికి వెళ్ళటం అనేటువంటి రహస్యం, సత్యాన్ని తెలుసుకునే రహస్యం, దుఃఖాల నుంచి బయటపడేటువంటి రహస్యం కూడా దాంట్లోనే ఉంది. కాబట్టి మనం ఈ అంతర్ముఖ స్థితిని చేరాలంటే పొడిగించాలి ప్రాణాయామాన్ని. అది పొడిగించేది ఎలాగా అనేది ముఖ్యమైనటువంటి విషయం. మీకు ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి వాటిని స్ప్లిట్ చేసి అర్థమయ్యే విధంగా క్లియర్గా స్ప్లిట్ చేసి చెప్తాను. ఒక బకెట్ ఉంది, ఒక బకెట్లో మీరు ఇంకొక బకెట్తో నీళ్లు పోస్తున్నారు. నీళ్లు పోసేటప్పుడు అంతా ఒకేసారి రుంపేస్తే ఎన్ని సెకండ్లో అయిపోద్ది? 2 సెకండ్స్లో బకెట్ నిండిపోద్ది. అదే బకెట్లోంచి బకెట్ నీళ్లు పోసేటప్పుడు సన్నటి ధారలాగా పోస్తూ ఉంటే మీరు ఎంత టైం పోయాలో అంత టైం పోయగలరు. సేమ్ ఇదే మెథడ్ మనం ఈ పొట్ట అనేది ఒక బకెట్, ఈ బకెట్లో పోసేటువంటి నీరు ఏంటి అంటే శ్వాస. ఆ శ్వాసని మీరు అయిపోయింది, అదే
స్లోగా తీసుకోవటం, సన్నగా ధారగా వెళ్ళటం ఎప్పుడైతే జరుగుతుందో ఆ బకెట్ని చాలా చిన్నగా నింపాలి. కంగారు పడొద్దు. మీ ప్రాణాయామాలో కానీ సాధనలో కానీ కంగారు పడొద్దు. స్లోగా చేయండి. ఎంత స్లోగా కుదిరితే అంత స్లోగా చేయండి. చాలామంది రకరకాల విషయాలు చెప్తారు, సౌండ్ రావాలి, ఏం అవసరం లేదు. ముందు స్లోగా చేయటం అలవాటైతే సహజ సిద్ధంగా అది జరుగుతుంది. కాబట్టి స్లోగా ప్రాణాయామం అనేది గొంతులో స్లోగా ఒక ధారలాగా ప్రవహిస్తూ వెళ్ళాలి. దాని ధార అంటే ఒకటి, ఈ ధారలో మళ్ళీ మధ్య మధ్యలో ఆపచ్చా అండి, ప్రతి చక్రం దగ్గర ఆపచ్చా, బ్రేక్ ఇయ్యచ్చా అంటారు. కాదు. ఒకటి, దానికి తైలధార అని చెప్తారు ప్రాణాయామాన్ని. అంటే తైలధార అనేది ధ్యానానికి సంబంధించి చెప్తారు. ఇక్కడ మనం ప్రాణాయామానికి ఆపాదించి చెప్దాం. ఒక గిన్నెలోంచి ఇంకో గిన్నెలోకి మనం నూనె పోస్తూ ఉంటే మధ్యలో ఎక్కడా కూడా కటింగ్ ఉండదు. నూనె అనేది కట్ అవ్వదు, ధారలాగా పడుతూ ఉంటుంది. అదే తైలధార అంటే ఎక్కడా కూడా బ్రేక్ లేకుండా ధారలాగా పడాలి లోపల. ఒకటి, ఇది క్లియర్గా, ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇది క్లియర్గా చెప్పాము. నెక్స్ట్, మనకి పొట్ట దగ్గర ఉండేటువంటి కండరాల మీద, మనకి గొంతు దగ్గర ఉండేటువంటి కండరాల మీద మన యొక్క గ్రిప్ అనేది ఉండాలి. మనకి దాని మీద స్కిల్, నేర్పరితనం, స్కిల్ అంటే దాని మీద మనకి ఒక కంట్రోల్ ఉండాలి. పొట్ట మీద ఉండే కండరాల మీద, గొంతు దగ్గర ఉండేటువంటి కండరాల మీద, మీద ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎప్పుడైతే పొట్ట మీద ఉండేటువంటి కండరాల మీద ఆధిపత్యం ఎప్పుడైతే వచ్చిందో, మీరు అప్పుడు ప్రాణాయామ చేసినప్పుడు లోపలికి ధారగా వెళ్ళేది ఎంతవరకు తీయాలి, ఎంతవరకు లోపలికి వెళ్ళాలి, అది ఒక కంట్రోల్ అనేది ఏర్పడుతుంది. ఆ కంట్రోల్ కూడా మీకు ఏర్పడింది అంటే 100% ప్రాణాన్ని సాగదీయటం అనేది చాలా ఈజీ అవుతుంది. చాలామంది లోపలికి ప్రాణాన్ని తీసుకునేటప్పుడు ఇబ్బంది అంటారు, బయటికి వదిలేటప్పుడు ఇబ్బంది అంటారు, రకరకాలుగా చెప్తారు. నిజానికి మీకు చాలా ఎక్కువ మందికి ఉండే ఇబ్బంది ఏంటంటే ప్రాణాన్ని లోపలికి తీసుకోవటం ఇబ్బంది, వదలటంలో. ఎందుకంటే మీకు 1 కోటి రూపాయలు సంపాదించారు, ఎంత ఖర్చు పెట్టాలి అనేది మీ చేతిలో ఉంది. చిన్నగా ఖర్చు పెట్టుకుంటారు. అసలు లేకపోతే సంపాదించేటప్పుడే కష్టం ఉంటుంది. అదేవిధంగా మీకు ప్రాణాన్ని లోపలికి తీసుకునేటప్పుడే కష్టం, వదిలేటప్పుడు ఆల్రెడీ ప్రాణం మీ లోపలే ఉంది. కాబట్టి ఎంత రేషియోలో మీ బయటికి రిలీజ్ చేయాలి అనేది మీకు అవగాహనతో, ఒక గ్రిప్తో మీకు రిలీజ్ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాణాన్ని తీసుకోవటంలో ఇబ్బంది ఉంటుంది, వదలటంలో ఈ తీసుకోవటంలో ఇబ్బంది ఉంటుంది, వదలటంలో చాలా సులభంగా వదలచ్చు. కానీ కొంతమందికి రివర్స్లో కూడా జరుగుతుంటుంది. దానికి మొత్తానికి సంబంధించి మీ ప్రాక్టీస్లో, మీరు చేసేటువంటి ప్రాక్టీస్లోనే దానికి సంబంధించి పర్ఫెక్ట్గా చేస్తే ఆ ప్రాక్టీస్లో మీకు దానికి సంబంధించిన సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఈ ప్రాణాన్ని మీరు ఎప్పుడైతే అధీనంలోకి తీసుకుంటారో సమస్తమైనటువంటి సృష్టికి సంబంధించిన రహస్యాలన్నీ తెలుస్తాయి. రకరకాల డైమెన్షన్స్లోకి వెళ్తారు. చక్రాసూతనైతే సిద్ధులు, సమస్తమైనటువంటి స్థితి కూడా ప్రాణాయామంలోనే ఉంది. ఎందుకంటే ప్రాణమే సమస్తం. మీ ప్రాణశక్తి ఎంత ఎదిగితే అంత ఉత్తమం. ప్రతి వాళ్ళ దగ్గర, మహాత్ములకి మామూలు మనుషులకి ఉన్నటువంటి తేడా ఏంటంటే ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ద్వారానే వాళ్ళ కాన్షియస్ విస్తరించింది, వాళ్ళ ఒక జ్ఞానం విస్తరించింది. అన్నీ కూడా ప్రాణశక్తి ద్వారానే జరిగినాయి. ప్రాణశక్తి అనేదే మన యొక్క నిజమైనటువంటి సంపద. ఆరోగ్యం అనండి, లేకపోతే మీ యొక్క ఫైనాన్షియల్ విషయాలు అవ్వచ్చు, లేకపోతే కెరియర్ అవ్వచ్చు, కీర్తి అవ్వచ్చు, రకరకాలైనటువంటి విషయాలు, లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం అన్నీ కూడా ప్రాణశక్తి మీద ఆధారపడి ఉన్నాయి. కాబట్టి ప్రాణాయామానికి సంబంధించినటువంటి విషయంలో చాలా చాలా మీకు చాలా కేర్ఫుల్గా దాన్ని గమనిస్తూ, దాని ఉనికిని గమనిస్తూ, జాగ్రత్తగా స్లోగా చేసుకుంటూ వెళ్తే ఇది ఒక రోజులో మీకు దాని మీద గ్రిప్ అనేది రావటం అనేది జరగదు. ఎందుకంటే దీని గురించి ఒక మాట ఏమని చెప్తారు అంటే, అడవిలో ఉండేటువంటి మొదపటేనుగుని లొంగ తీసుకోవడం కంటే కూడా కష్టమైంది ప్రాణాన్ని లొంగ తీసుకోవటం అంటారు. చిన్నగా స్టార్ట్ అవ్వండి, చిన్నగా చేయండి. ఒక గైడెన్స్లో చేస్తే చాలా స్పీడ్గా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఆ గైడెన్స్ ఇచ్చేవాడు ఆల్రెడీ దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాబట్టి ఎదుటి వాళ్ళని ఎలా గైడ్ చేసి ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాగా స్పీడ్గా ఫలితాలు రాబట్టాలి అనేటువంటి విషయం వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కాబట్టి అది మీరు వెళ్ళటం చాలా సుగమం అవుతుంది దారి. క్రియాయోగకు సంబంధించిన క్లాసుల వివరాల కోసం
పైన ఉన్నటువంటి ఫోన్ నెంబర్ని సంప్రదించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.